హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గురుశ్రీ వ్లాగ్స్. నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ మా మరిది వాళ్ళైతే ఇల్లు కడుతున్నారనమాట. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ప్రతి ఒక్కరు లైఫ్లో సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటారు. సో ఈరోజైతే మా మరిది వాళ్ళ కోరిక అయితే తీరింది. ఇంకా మా పెద్ద పాపతో అయితే గుమ్మంని నిలబెట్టించారనమాట. ఎందుకంటే ఆడపిల్ల గుమ్మంని నిలబెట్టాలి అని అంటారు కదా. సో ఆ పూజలన్నీ మా పెద్ద పాపతో చేయించారనమాట. ఎందుకంటే తనే మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల. ఇంకా తనతోటే పాలు పొంగించడం ఇవన్నీ కూడా చేశారనమాట. ఆడపిల్లలంటేనే మహాలక్ష్ములు. సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో చూస్తున్నారు కదా, మా మరిది మా చెల్లి వాళ్ళదే ఇల్లు స్టార్ట్ అయ్యింది. ఇలాంటి ఇల్లులు ఇంకా చాలా కట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వాళ్ళు. అండ్ మా ఫ్యామిలీలో ఇది ఫస్ట్ సొంత ఇల్లు అనే చెప్పాలన్నమాట. సో ఇలాంటి సక్సెస్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. మాలాగే మీకు కూడా ఇలా సొంత ఇల్లు కళ ఎంతమందికి అయితే ఉందో వారందరికీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. సో ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంక ఇక్కడ మా చిన్న పాప అలా ఫ్యాన్కి కూర్చొని ఎంజాయ్ చేస్తుంది, కూలర్ ముందు కూర్చొని. తను అలా చూస్తుంటే చాలా క్యూట్ అనిపించి ఈ మూమెంట్ని క్యాప్చర్ అయితే చేశానన్నమాట. ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, వాళ్ళ అన్న తమ్ముడు చూసారు కదా ఇలా ఆడుకుంటున్నారనమాట. ఒక పండగ ఉండే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ పిల్లలందరూ ఇలా ఎంజాయ్ చేశారు. ఎంతైనా పల్లెటూరు వాతావరణం అంటేనే వేరు, అక్కడ ఎంజాయ్మెంట్ వేరు. ఎంత వేడి ఉన్నా కూడా పిల్లలు మాత్రం వాళ్ళ ఎంజాయ్మెంట్ని మాత్రం ఎక్కడా తగ్గకుండా వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఇది బ్యాక్ టు హైదరాబాద్ అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలాంటి వ్లాగ్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్